రాత్రి 11:30 గంటలు. బయట వర్షం పడుతున్న శబ్దం తప్ప రూమంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ బెడ్‌రూమ్‌లో ఇద్దరు మనుషులున్నారు. కానీ ఆ ఇద్దరి మధ్య కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నంత నిశ్శబ్దం. కార్తీక్ బెడ్‌కి ఒకవైపు తిరిగి ఫోన్ చూస్తున్నట్టు నటిస్తున్నాడు. కానీ అతని ఫోకస్ అంతా స్క్రీన్ మీద లేదు. నెలకొక్కసారైనా స్క్రీన్‌ని మార్చాలనుకుంటాడు. కానీ మార్చడు. అలాగే అటువైపు తిరిగి పడుకున్నటువంటి శృతి. కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది. తను నిద్రపోలేదు. ఏడుస్తుంది. ఆ ఏడుపు కార్తీక్ ఎక్కడ వినిపిస్తుందేమోనని లోపలే దాచుకుంటుంది. కేవలం ఒక గంట క్రితం ఏమైందో తెలుసా? నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని శృతి అన్న ఒకే ఒక్క మాటతో మొదలైన చిన్న డిస్కషన్ కాస్త పెద్ద గొడవై ఇప్పుడు ఇద్దరిని ఇలా మాట్లాడకుండా చేసింది. మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రాణంగా ప్రేమించుకునే ఇద్దరు మనుషుల మధ్య ఒక చిన్న గొడవ ఇంత పెద్ద గోడని ఎలా కట్టేస్తుంది అని. నమస్కారం. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. నేను మీ హోస్ట్ సృజనారెడ్డి. ఈరోజు మనం కార్తీక్ శృతిల కథ ద్వారా రిలేషన్స్‌లో వచ్చే సైలెంట్ కిల్లర్ నిశ్శబ్దం వెనక ఉన్న అసలైన సైకాలజీ ఏంటో మాట్లాడుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది? కథలోకి వెళ్తే కార్తీక్ శృతి పెళ్ళయి 2 ఏళ్లవుతుంది. లవ్ మ్యారేజ్ వాళ్ళది. ఒకరినొకరు ప్రాణంగా చూసుకుంటారు. కానీ గత 6 నెలలుగా ఒకే ప్రాబ్లమ్. కార్తీక్ ఆఫీస్ వల్ల స్ట్రెస్ వల్ల ఇంటికొచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాడు. శృతికి అది చూసి కార్తీక్ తనని దూరం పెడుతున్నాడేమో, తన మీద ప్రేమ తగ్గిందేమో అనే భయం మొదలైంది. ఈ రాత్రి కూడా అంతే. కార్తీక్ బాగా అలసిపోయి వచ్చాడు. సోఫాలో కూర్చున్నాడు. శృతి వచ్చి, "కార్తీక్ ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా?" అంది. కార్తీక్ ఫోన్ చూస్తూ, "చూద్దాం శృతి, ఈ వారం బాగా అలసిపోయాను" అన్నాడు చాలా క్యాజువల్‌గా. బస్ శృతి లోపల ఎప్పటినుంచో ఉన్న భయం ఒక్కసారిగా కోపంగా మారింది. "నీకెప్పుడు ఇంతే. ఆఫీస్ ముఖ్యం, ఫోన్ ముఖ్యం. నేను మాత్రం నీకు అనవసరం" అంది కాస్త గట్టిగా. అటు నుంచి కార్తీక్ కూడా చాలా కోపం వచ్చింది. "నేను కష్టపడేది మన కోసమే కదా! ఇంటికొచ్చాక కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా?" అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. శృతి అక్కడే సోఫాలో కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ సైకలాజికల్ ట్విస్ట్ ఏంటో తెలుసా? అసలు ఇద్దరి మనసులో ఏముందో చూద్దాం. పైకి చూస్తే ఇది మన అందరి ఇళ్లలో జరిగే చాలా సాధారణమైనటువంటి గొడవలాగానే అనిపిస్తుంది కదా! కానీ సైకాలజీ ప్రకారం ఇక్కడ కార్తీక్, శృతుల మధ్యలో కోపం అసలు లేదు. వాళ్ళ యొక్క అటాచ్‌మెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా! వాటి మధ్యలో యుద్ధం జరుగుతుందన్నమాట. శృతి మైండ్‌సెట్ ఏంటో తెలుసా? దీన్ని సైకాలజీలో యాంగ్జియస్ అటాచ్‌మెంట్ అంటారు. వీళ్ళకి తన యొక్క పార్ట్నర్ కాస్త దూరం జరిగినా, లేదా సైలెంట్‌గా ఉన్నా, నన్నెక్కడ వదిలేస్తారో, నన్నసలు ప్రేమించడం లేదో అనేటువంటి ఒక తెలియని ఇన్‌సెక్యూరిటీ అనేది అండ్ భయం అనేది వచ్చేస్తాయి. ఆ భయం నుంచే కోపం, గట్టిగా అరవడం, క్లారిటీ కావాలని నిలదీయడం లాంటివి చేస్తూ ఉంటారు. మరిక్కడ కార్తీక్ మైండ్‌సెట్ ఏంటి? దీన్ని అవాయిడెంట్ అటాచ్‌మెంట్ అంటారు. వీళ్ళు ఏదైనా గొడవ లేదా ఎమోషనల్ స్ట్రెస్ రాగానే ఒక తాబేలులాగా తన షెల్‌లోకి అంటే తన సొంత ప్రపంచంలోకి వెళ్ళిపోతారనమాట. మాట్లాడడం మానేస్తారు, తప్పించుకుంటారు. ఎందుకంటే మాట్లాడితే గొడవ ఇంకా పెద్దదవుతుంది అనేటువంటి భయం వాళ్ళది. ఇప్పుడు చూడండి, శృతి భయం ఏంటంటే కార్తీక్ నాతో మాట్లాడడం లేదు. కార్తీక్ భయం ఏంటంటే శృతి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇద్దరిది ప్రేమే. కానీ ఇద్దరి మధ్యలో ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసే విధానం ఉంది చూసారా? అది వేరు కావడం వల్ల ఆ రాత్రి వాళ్ళ మధ్య అంత పెద్ద నిశ్శబ్దం రాజ్యమేలింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ మనం ఎలా ముగిద్దాం? మనం అని కాదు, సైకాలజీ ప్రకారంగా చూద్దాం. మరి ఈ కథ సుఖాంతం కావాలంటే ఏం జరగాలి? ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు కాఫీ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈసారి కార్తీక్ ఈగో పక్కన పెట్టి శృతి చేతిని పట్టుకున్నాడు. "శృతి, నిన్న రాత్రి నేను నీతో మాట్లాడకుండా రూమ్‌లోకి వెళ్ళిపోయింది నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆఫీస్ స్ట్రెస్ వల్ల నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. కాసేపు సైలెంట్‌గా ఉంటే కూల్ అవుతానని వెళ్ళాను. కానీ అది నిన్ను ఇంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఐయామ్ సారీ" అన్నాడు. శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను కూడా అంది, "నేను కూడా నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా అంత గట్టిగా అరిచి ఉండాల్సింది కాదు కార్తీక్. నువ్వు సైలెంట్‌గా ఉంటే నాకు ఏదో భయం వేస్తుంది" అంది. అంతే. ఒక చిన్న ఓపెన్ టాక్ ఇద్దరి మధ్యలో ఉన్న హిమాలయాలంత నిశ్శబ్దాన్ని కరిగించేసింది. చూసారా ఫ్రెండ్స్? బంధాలలో గొడవలు రావడం చాలా కామన్. కానీ గొడవ జరిగినప్పుడు ఒకరు అరుస్తూ ఇంకొకరు సైలెంట్ అయిపోతే ఆ బంధం రోజు రోజుకు వీక్ అయిపోతుంది. మీ రిలేషన్‌లో కూడా కార్తీక్, శృతులు ఉన్నారా? అయితే నెక్స్ట్ టైమ్ గొడవ జరిగినప్పుడు కోపానికి వెనక ఉన్న భయాన్ని గుర్తించండి. ఈగోలు పక్కన పెట్టి కాఫీ కప్పుతోటి కూర్చొని మాట్లాడుకోండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ లైఫ్‌లో కూడా ఇలాంటి నిశ్శబ్ద రాత్రులు ఎప్పుడైనా వచ్చాయా? కింద కామెంట్స్‌తో
నాతో షేర్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ నచ్చితే మీ పార్ట్నర్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. వచ్చే ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కథతో, సైకాలజీ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై. నమస్తే.